రండమ్మా, మీరు వెంటనే వచ్చి ఎంగేజ్మెంట్ ఆపాలి. గుణ గుణ గుణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, హాస్పిటల్కి వెళ్తున్నాను, ఈవినింగ్ కలుస్తాను. సరే నాన్న. ఏరా హాస్పిటల్ కా? అవునక్క. గుణ గుణ. ఏమైంది జనని, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ధరణికి కేశవకి నిశ్చితార్థం జరుగుతుందంట. ఇదేం ట్విస్ట్? ఆ కేశవ్ గాడికి ధరణికి పెళ్లి చేయడం ఏంటి? నా బుజ్జమ్మ నా ప్రాణమని ఎన్ని కబుర్లు చెప్పి పోయి ఆ కసాయిగాడైన కేశవ్ గాడికిచ్చి ప్రతాప్ ఎలా పెళ్లి చేస్తాడు? అయినా నిశ్చితార్థమైన పిల్లకి మళ్ళీ పెళ్ళేంటి? ఈరోజు అటో ఇటో తేలిపోవాలి జనని. దొంగ రాసుకెళ్ళి ఆ కేశవ్ గాడికి మన అమ్మాయితో పెళ్లి జరిపించాలని చూస్తాడా? తనేం పెంచిన తండ్రి, కేవలం కక్ష మొండితనం తప్ప మరొకటి కనిపించడం లేదు. పద జనని, లెట్స్ గో. రామా. రే ధీరజ్, వద్దు. ఇరువురు జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. ముహూర్తం పెట్టమంటారా? పెట్టండి పంతులు గారు, అర్జెంటుగా పెట్టండి. 1 2 20 ఏళ్ల నుంచి వెయిటింగ్ ఇక్కడ. చూడండి పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. నా బుజ్జమ్మ జీవితం బంగారంలా సాగేలా బంగారం లాంటి ముహూర్తం వెతకండి. అలాగేనండి. ఫోన్ చేసి చెప్పాను, బయలుదేరుతా అన్నారు. గుణ, త్వరగా పోనీ. చూడండి అయ్యా, నెల తర్వాత మంచి ముహూర్తం ఉంది. నెల రోజులా? అవునండి. అంత టైం ఇస్తే కేశవతో బుజ్జమ్మ పెళ్లి జరగకుండా చేసి నా నుంచి దూరం చేయాలని చూస్తారు. నెలదాకా లేవా పంతులు గారు? ఈ మధ్యలో ఏమన్నా మంచి ముహూర్తం ఉందేమో చూడండి. ఎంత తొందరగా అయినా పర్వాలేదు. అలాగేనండి. చూడండి పంతులు గారు, మంచి ముహూర్తం, నెలలోపున్నా పర్వాలేదు. అలాగే బాబు. రెండు రోజుల్లో అయితే ఒక ముహూర్తం ఉంది. మీకు వీలవుతుందంటే ముహూర్తం ఖరారు చేస్తాను. అదే ఖాయించండి పంతులు గారు. వీలవడానికి ఏముంది? తను నా మేనకోడలు, ఆయన నా బావ. ధరణి ఒప్పుకుంది కూడా.
నాకు ఇవ్వాలైనా ఓకే. సరేనండి, 2 రోజుల తర్వాత ముహూర్తం ఖరారు చేస్తున్నాను. శారద ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా. ప్లేట్ ఫిరాయించినట్టుంది. ఆ కేశవ్ గడుతూ చేతులు కలిపి నా ప్లాన్కి ఎసరు పెట్టాలని చూస్తుందేమో. మట్టి కొట్టుకుపోతుంది. నేను ఇలాంటి వాళ్ళని నమ్మి వాళ్లతో చేతులు కలిపి తప్పు చేశానేమో అనిపిస్తోంది. నేను తొందరగా పోనీరా. మమ్మీ, ఇంతకంటే ఫాస్ట్గా వెళ్తే ఇంటికి వెళ్దాం, పైకి పోతాం. త్వరగా పోనీ. అయ్యా, వధూవరులు మార్చుకోవడానికి ఉంగరాలు ఏమన్నా తీసుకొచ్చారా? తెచ్చామండి. శారదా, వెళ్ళి ఆ ఉంగరాలు తీసుకురా. పూజా కార్యక్రమం పూర్తయింది. మీరిద్దరూ ఇప్పుడు ఈ దండలు మార్చుకోండి. అమ్మా, మీరు కూడా దండ వేయండి. బుజ్జమ్మ, కానివ్వు. బుజ్జమ్మ, వెయ్యమ్మా. అయ్యా, ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి. ఇదిగో బాబు, ఇదిగో అమ్మా. బుజ్జమ్మ, తీసుకో. తీసుకోండి అమ్మా.
బుజ్జమ్మ ఉంగరం తొడుగు. తథాస్తు. అమ్మా, ఇద్దరు కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. పదధర్ని. దీర్ఘాయుష్మాన్ భవ. పద. అయ్యా, నిశ్చితార్థం అయిపోయింది, నేను బయలుదేరతాను. రేయ్, ఏం చేస్తున్నారా? అసలు ఎవరిని అడిగిరా నా కూతురికి నిశ్చితార్థం చేశావు? ఏ అధికారం ఉందని నా కూతురు బతుకు వేరే వాళ్ళ చేతుల్లో పెట్టాలని చూస్తున్నావు? నీకు నా కూతురి మీద ఎటువంటి హక్కులు లేవు. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? నీ కూతురంట, నీ కూతురు. ధరణి నా కూతురు. నేను నిశ్చితార్థం చేయొచ్చు, కన్యాదానం చేయొచ్చు, అన్ని హక్కులు నాకే ఉన్నాయి. అసలు మీకు మా ఇంట్లో ఏం పని? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఎందుకొచ్చారేంటి? ఎందుకొచ్చారు? మా కన్న కూతురు ఈ ఇంట్లో ఉంది కాబట్టి వచ్చాం. దాని బతుకు నాశనం చేయాలని చూస్తున్నారు కాబట్టి వచ్చాం. మీరు జరిపించిన ఈ తంతు చెల్లదు. ఈ నిశ్చితార్థం నిలబడదు. నిలుస్తుందో నిలవదో నిలబెట్టుకుంటానో. తన పెళ్లి ఎలా చెయ్యాలో నాకు తెలుసు. మీరు తలకిందులుగా తపస్చేసినా సరే ఈ పెళ్లిని ఆపలేరు. ఆపడం మీ వల్ల కాని పని. మర్యాదగా వెళ్తారా, మెడబట్టి బయటికి గెంటమంటారా? చూడండి ప్రతాప్ గారు, ఇప్పటిదాకా మేము సైలెంట్గా ఉన్నామని చేతకాని వాళ్ళు అన్నాను అనుకుంటున్నారా? ధరణి మా కూతురు అని చెప్పడానికి 1,00,000 సాక్ష్యాలున్నాయి. మీ కన్న కూతురు కాదని చాలాసార్లు చెప్పి చూసాం. మీరు నమ్మకపోయినంత మాత్రాన అది మీ కన్న కూతురు అవుతుందా? మీకు తనకి రక్త సంబంధం ఉన్నట్టా? పెంచినంత మాత్రాన దాని మీద మీకేం సర్వాధికారాలు ఉండవు. మా కూతుర్ని ఎవరికిచ్చి చెయ్యాలో మాకన్నా మీకే ఎక్కువ తెలుసా? అసలు ఈ నిశ్చితార్థం చేయడానికి మీరు మా పర్మిషన్ అడగాలి. అలాంటిది మీ ఇష్టానుసారంగా ఎవరితో పడితే వాళ్ళతో నిశ్చితార్థం చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటావా? మీ అంతరాత్మకు కూడా తెలుసు తను మా కూతురని. కానీ పెంచానన్న మమకారం మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇన్నాళ్ళు మధు అమ్మ దగ్గర ఉంది, అలా అని నిశ్చితార్థాలు పెళ్లిళ్ళు చేయాలని చూసిందా? నిజం చెప్తుంటే నమ్మరు, DNA టెస్ట్కి ముందుకు రారు.
అసలు ఏమనుకుంటున్నారు మీరు? పైనుంచి మర్యాదగా చెప్తున్నారా? మెడబట్టి గెంటుతారా? ఏది గంటని చూద్దాం. పెళ్లి లేదు, గిళ్ళి లేదు, నిశ్చితార్థం అంతకన్నా లేదు. ధరణి, బాలు, పదండి మన ఇంటికి వెళ్దాం. ఏయ్ వదులు, చెప్తుంటే అర్థం కాదా? ఆల్రెడీ హాస్పిటల్లో ఈ విషయం చెప్పింది కదా. సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారు? నా కూతుర్ని ఎవరో పనికి మాలిన వాడికిచ్చి, ఇలాంటి వేస్ట్ ఫెయిలో గాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటే నేనెలా ఊరుకుంటాను? తనకేం బలవంతంగా పెళ్లి చేయట్లేదు. అంతా నా బుజ్జమ్మ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. తనే ఈ పెళ్లికి ఒప్పుకుంది. కావాలంటే అడగండి. తనకి ఇష్టమైతేనే ఈ పెళ్లి చేసుకుంటానంటేనే నేను ఒప్పుకున్నాను. నేనేమైనా పిచ్చోడిని అనుకుంటున్నారా? అసలు ఇప్పుడు మీరొచ్చి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి? తను నా కూతురు, నా కూతురు. మీరు 1,00,000 సార్లు చెప్పినా నేను నమ్మను. మీలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపడ్డా కూడా ఈ పెళ్లి చేయకుండా ఆపలేరు. ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. అలాంటివన్నీ చేసేది మీరు. తన ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. అబద్ధం, పచ్చి అబద్ధం. ధరణి ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పగానే నమ్మటానికి మేమేం వెధవలం కాదు. ధరణి మనసులో ఇంకా ధీరజే ఉన్నాడు. ధీరజ్ అంటేనే తనకిష్టం. ధీరజ్ కూడా ధరణి అంటే ప్రాణం. వీడికి ధరణి అంటే చాలా చాలా ఇష్టం. అరే, వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయి మా అమ్మాయి అనిపించుకున్న తర్వాత మీరెలా వేరే వాళ్ళకిచ్చి నిశ్చితార్థం చేస్తారు? కాస్తైనా సంస్కారం ఉండాలి కదా. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏయ్, నీకు చేతనైంది చేసుకోపో. నా కూతురికి ఇష్టమైన వ్యక్తితోనే పెళ్లి చేస్తున్నాను. ఏంట్రా ఇష్టం? నా ఇష్టం రా, నా కూతురు ఇష్టం రా. ఏంట్రా నీ కూతురు ఇష్టం? నువ్వెవడో అడగడానికి, నువ్వెవడో అడగడానికి. ఎవరు బలవంతంగా చేయడం లేదు. ఎవరు బలవంతంగా చేయడం లేదు. నా ఇష్టం రా, నా కూతురు ఇష్టం రా. దండం పెడతాను. దయచేసి ఇంట్లో గొడవ పడకండి. ఈ విషయాన్ని రచ్చ చేసి వీధికి ఏడుకండి. మర్యాదగా ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి. ధరణి, మా నాన్న ఎవరిని చేసుకోమంటే ఆయన్నే చేసుకుంటాను. మీరెవరు ఆపాలని ప్రయత్నం చేయకండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ధరణి, నువ్వేం భయపడకు. ఇది ఇంకా పాతకాలం కాదు. గిరిగీసి గిరిలోనే ఉండమంటే భయపడి ఉండడానికి. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, అమ్మమ్మ చెప్పింది అని చెప్పి తలంచుకొని తాళి కట్టించుకోవడానికి. మనకి నిశ్చితార్థం అయింది కదా, అది మర్చిపోకు. హే, నీతో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిందిరా. మా బావ నువ్వు మా ఇంటికి రావద్దు, మా అమ్మాయిని మర్చిపోని చెప్పింది మర్చిపోయావా? కావాలంటే చూడు, తన చేతికి నువ్వు తొడిగిన రింగు లేదు, నేను తొడిగిన రింగే ఉంది. ఏంటే అందరూ రౌడీజం చేద్దామని వచ్చారా? నేను తలుచుకుంటే ఒక్కొక్కరి మక్కలు ఎరగదని బయటికి పంపిస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి, లేకపోతే నేనే చేయి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అందరూ హాస్పిటల్ పాలవుతారు. వెళ్ళిపోండి. మావయ్య, వద్దు మావయ్య, ఇక్కడ గొడవలు చేయొద్దు. ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. ఎవరు నన్ను బలవంతం చేయలేదు.
ప్లీజ్ మీరు దయచేసి వెళ్ళిపోండి. ఇది మా ఇల్లు. మా నాన్న ఇష్టమే నా ఇష్టం, అంతే. వెళ్ళిపోండి, మర్యాదగా వెళ్ళిపోండి. అబద్ధం. నువ్వు మాట్లాడే ఏ మాట నీ మనసు నుంచి వచ్చింది కాదు. ప్రేమగా పెంచిన కృతజ్ఞత కోసం నువ్వు చేసింది త్యాగం అనిపిస్తుంది. అబద్ధాలాడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకు. ఇంకా మాటలు మేరకు ఎక్కువ చేసావనుకో, వాడు చేయాలనుకున్న పని నేను చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏం చేస్తారా? మళ్ళీ మళ్ళీ నా మనసు ముక్కలు చేయకండి ప్లీజ్. వెళ్ళిపోండి. వెళ్ళి నువ్వు చెప్పినట్టు ఎలా రావాలో అలాగే వద్దాం. కలలో కూడా మీరు అనుకున్నది జరగదు.